తెలుగు సినిమా హిస్టరీలోనే కోట్లలో నష్టాలను చూసిన సినిమాల గురించి ఆల్రెడీ వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. మరి ఇవాల్టి వీడియోలో చిన్న సినిమాలని, పాన్ ఇండియన్ సినిమాలని, రీజనల్ స్టార్ హీరో సినిమాలన్న కంపారిజన్స్ ఏం లేకుండా కేవలం కంటెంట్తోనే కోట్లల్లో లాభాలను తెచ్చిపెట్టిన టాప్ 10 మూవీస్ ఏంటో చూసేద్దాం. సర్ప్రైజింగ్లీ ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారే కాదు, మొన్నొచ్చిన తేజ సజ్జా గారు కూడా ఈ లిస్ట్లో ఉండడం భలే అనిపించింది. అండ్ ఈ వీడియోలో ప్రాఫిట్ ఒక్కటే కాదు, దాని బిజినెస్ ఎంత, బడ్జెట్ ఎంత, టోటల్ షేర్ ఎంతని కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 10 లిస్ట్లో 10th పొజిషన్లో ఉన్న మూవీ 2022 నిఖిల్ హీరోగా చందు మొండిటి గారి డైరెక్షన్లో వచ్చిన కార్తికేయ 2. ఇది 2014 కార్తికేయ 1కి సీక్వెల్. చిన్న సినిమాగా మిస్టిక్ థ్రిల్లర్ జోనర్లో వచ్చి తెలుగులోనే కాదు నార్త్ బెల్ట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ నిఖిల్ గారిని పాన్ ఇండియన్ హీరోగా మార్చింది. అండ్ లార్డ్ కృష్ణ ధరించిన ఒక ఏన్షియంట్ యాంగ్లెంట్ని కనిపెట్టడానికి ప్రొటోగనిస్ట్ చేసే అడ్వెంచరస్ జర్నీయే ఈ మూవీ కథ. స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎంగేజింగ్గా, టెక్నికల్గా మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. అండ్ దీనికి మొత్తం 15 కోట్ల బడ్జెట్ పెడితే నిఖిల్ గారికి అండ్ ఆ సీక్వెల్కి ఉన్న యాంటిసిపేషన్తో దీన్ని 12,80,00,000 థియేటర్కల్ రేట్స్ కొంటే వరల్డ్ వైడ్గా 58,40,00,000 కలెక్ట్ చేసి 45,60,00,000 లాభాలు తెచ్చిపెట్టింది ఈ కార్తికేయ 2. నెంబర్ 9 లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు లీడ్ రోల్ చేసిన మాస్టర్ పీస్ రంగస్థలం. దీన్ని మాస్టర్ పీస్ అని ఎందుకు అన్నానో కూడా చెప్తాను. ఒక సినిమా టెక్నికల్గానే కాదు, యూనిక్ కంటెంట్ విషయంలో కానీ, పెర్ఫార్మెన్స్ పరంగా కానీ ఆల్ ఆస్పెక్ట్స్లో ఈ రంగస్థలం తనకు తానే సాటి. దీని తర్వాత ఈ జానర్లో ఎన్ని మూవీస్ వచ్చినా కూడా రంగస్థలంతో కంపేర్ చేస్తారేమో కానీ రంగస్థలాన్ని మాత్రం ఏ మూవీతో కంపేర్ చేయలేరు. అందుకే మాస్టర్ పీస్ అన్నాను దీన్ని. మరి సుకుమార్ గారు క్రియేట్ చేసిన ఈ రంగస్థలానికి టోటల్ 60 కోట్ల బడ్జెట్ పెడితే చరణ్ గారికి ఉన్న మార్కెట్కి అప్పటికే డిఎస్పీ గారు ఇచ్చిన చార్ట్ బస్టర్స్తో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చి 80 కోట్ల థియేటర్కల్ బిజినెస్ చేయగా టోటల్గా 127 కోట్ల షేర్ని రాబట్టి 47 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది ఈ రంగస్థలం. నెంబర్ 8 2023 బాబీ గారి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రవితేజ గారు నటించిన యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. పూనకాలు లోడింగ్ అనే ట్యాగ్ లైన్తో ముందు నుంచి ఈ మూవీకి హైప్ ఎక్కించుకుంటూనే వెళ్లారు. బట్ టీమ్ యూనిట్ కాన్ఫిడెన్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పూనకాలు లోడింగ్ అనే సంవత్సరం పైనుంచి ప్రమోట్ చేస్తూ ఇన్ కేస్ సినిమా బిస్కెట్ అయ్యి ఉంటే చాలా ట్రోల్స్లో పడిపోతునేది. అందులోనూ చిరంజీవి గారు అండ్ బాలయ్యబాబు గారి సినిమాలు ఒకే రోజులో, అది కూడా ఫెస్టివల్కి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఫ్యాన్ వాళ్ళు జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. అండ్ అన్ఫార్చునేట్గా అవేం జరగలేదు. 2 సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. బట్ చిరంజీవి గారు సంక్రాంతి విన్నర్ అయ్యారు. అయితే మొత్తం 140 కోట్ల హ్యూజ్ బడ్జెట్తో వచ్చిన ఈ రీజనల్ ఫిలిం 80 కోట్ల సేఫ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్గా 138 కోట్ల షేర్ని రాబట్టి 48 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది వాల్తేరు వీరయ్య. నెంబర్ 7 2019 సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు నటించిన కామెడీ ఎంటర్టైనర్ F2 మూవీ. భార్యాభర్తల మధ్య జరిగే మిస్కమ్యూనికేషన్స్ని, చిన్న చిన్న గొడవల్ని కంప్లీట్ ఫన్ మేనర్లో చూపించిన ఈ సినిమా మొత్తం లేడీ ఫ్యాన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించి ఒక కామిక్ రోలర్ కోస్టర్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయించారు. అసలు వెంకటేష్ గారు అంటేనే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయనలో ఉన్న స్ట్రాంగ్ జోన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. అయితే 30 కోట్ల బడ్జెట్తో 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిన్న సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి 85 కోట్ల షేర్ని రాబట్టింది. 50 కోట్ల రిటర్న్స్ కూడా తెచ్చుకుంది. నెంబర్ 6 2019 పరశురామ్ గారి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ గారు లీడ్ రోల్ చేసిన గీతా గోవిందం మూవీ మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్గా టైర్ 2 హీరోస్ లిస్ట్లో మొదటి వరకు టాప్ చైర్లో కూర్చుంది. అర్జున్ రెడ్డి యూఫోరియా తర్వాత విజయ్ గారు చేసిన ఈ రామ్ కామ్ జానర్కి గోపి సుందర్ గారు అందించిన సాంగ్స్ హ్యూజ్ లెవెల్లో ట్రెండ్ అయ్యి సినిమా మీద యాంటిసిపేషన్ క్రియేట్ చేశాయి. యాక్చువల్గా ఇందులో స్టోరీ అంటూ ఏముండదు. ప్రొటాగనిస్ట్ లైఫ్లో ఒక సిచ్యువేషన్ జరగడం, దానికి తన సిస్టర్ మ్యారేజ్తో ఇంటర్లింక్ ఉండడం, దాని నుంచి ఓవర్కమ్ అవడానికి అతను పడే పాటలు ఎటువంటి అనేదే ప్లాట్ పాయింట్. ఈ పాయింట్ని పరశురామ్ గారు అదిరిపోయే స్క్రీన్ ప్లేతో 2.5 hours తీసుకెళ్లిన విధానం ఈ మూవీని ఆడియన్స్ రిపీటెడ్గా చూసేలా చేసింది. అయితే ఈ మూవీకి పెట్టిన టోటల్ బడ్జెట్ ఎంతో తెలుసా? జస్ట్ 5 కోట్లు. మరి హీరోకి డైరెక్టర్కి ఉన్న మార్కెట్ బట్టి 16 కోట్లు బిజినెస్ చేస్తే క్లోజింగ్ కలెక్షన్కి వచ్చేసరికి 70 కోట్ల షేర్ రాబట్టి 56 కోట్ల లాభాలను గెయిన్ చేసింది ఈ గీతా గోవిందం. నెంబర్ 5 2016 సరైనోడు మూవీ తర్వాత 4 yearsలో అల్లు అర్జున్ గారు చేసిన 2 మూవీస్ అనుకున్న రేంజ్లో ఆడలేదు. సో ఈ ఫేజ్లో ఉన్నప్పుడు బన్నీ గారు నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఫ్యాన్స్ అందరూ గొప్పగా చెప్పుకునే మూవీస్ చేస్తా అని దానికి కొంచెం టైం తీసుకుంటున్నా అని చెప్పారు. అన్నమాటగానే 2020లో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చిన అలా వైకుంఠపురంలో మూవీ నాన్ బాహుబిలిటీ ఇండస్ట్రీ కొట్టి ఒక రీజనల్ ఫిలిం 260 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడం అందరినీ ఆస్ట్రక్ చేసింది. 4 సంవత్సరాల నుంచి బ్యాడ్ ఫేస్లో ఉన్న అల్లు అర్జున్ గారి కెరీర్కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది ఈ మూవీ. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ ఒక పక్క, అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఒక పక్క. ఇవే కాకుండా
ఈ మూవీని ఇంకా పీక్ స్టేజ్లో నిలబెట్టింది తమనన్న మ్యూజిక్. ఒకదాని మించి ఒక సాంగ్తో బిలియన్ వ్యూస్ అందుకొని అన్బీటబుల్ రికార్డ్ సెట్ చేశాయి. తమనన్న నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు ఈ మూవీకి. మరి ఈ బ్లాక్ బస్టర్ మూవీకి పెట్టిన టోటల్ బడ్జెట్ కేవలం 70 కోట్లు అండ్ 85 కోట్ల బిజినెస్ చేస్తే క్లోజింగ్ షేర్ మాత్రం 161 కోట్లు సాధించి 76 కోట్ల హ్యూజ్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ అలా వైకుంఠపురంలో. నెంబర్ 4, ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు ఎవరికి పెద్ద హోప్స్ లేవు. బట్ బాగానే ఆడుతుందిలే పండగ కదా అనుకున్నారు. కానీ వన్స్ రిలీజ్ అయ్యాక తక్కువగా చూసిన వాళ్ళ ఆలోచనలు తలకిందులు చేసి ఒక చరిత్ర సృష్టించింది ప్రశాంత్ వర్మస్ హనుమాన్. స్టార్ హీరోలు, స్టార్ క్రూ మెంబర్స్ ఎవరి సాయం లేకుండా కేవలం కంటెంట్ని నమ్ముకొని చాలా చిన్న సినిమాగా జస్ట్ 40 కోట్ల బడ్జెట్తో 31 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా అఫీషియల్గా 300 కోట్ల పైన కలెక్షన్ సాధించింది. అండ్ ప్రశాంత్ వర్మ గారు క్రియేట్ చేసిన అంజనాదారి వరల్డ్లోకి మనల్ని కూడా తీసుకెళ్లిపోయి హనుమంతు క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యేలా చేసింది. ఇంకా క్లైమాక్స్ 5 మినిట్స్ అయితే ఆడియన్స్ని హైలో తీసుకెళ్లి వదిలేశారు. అప్పటి వరకు స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్లో టాప్లో ఉన్న గీత గోవిందం ప్రాఫిట్స్ని క్రాస్ చేసి కలెక్ట్ చేయాల్సింది జస్ట్ 32 కోట్లు అయితే 157 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 126 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది ఈ హనుమాన్ మూవీ. నెంబర్ 3, రాజమౌళి గారి సినిమా రాబోతుందంటేనే సినిమాలు ఎక్కువ చూడలేని వాళ్ళు కూడా ఆయన సినిమా థియేటర్లోనే చూడాలని అనుకుంటారు. బికాజ్ ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఆడియన్స్ పల్స్ని, కథ పొటెన్షియల్ని 100% యాక్యురేట్గా జడ్జ్ చేసే ఇండియాలో ఒకే ఒక్క డైరెక్టర్ రాజమౌళి గారు. అయితే రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారితో ఇండియాలోనే బిగ్ మల్టీస్టారర్ ప్లాన్ చేయడం, దానికి 450 కోట్లు బడ్జెట్ పెట్టడం, వీటిని మించి ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గారు అండ్ కొమరం భీం గారు కలిసి బ్రిటిష్ ఎంపైర్ మీద యుద్ధం చేస్తే అది ఎలా ఉంటుందో జస్ట్ ఒక ఫిక్షనల్ స్టోరీతో మనల్ని 3 అవర్స్ ట్రాన్స్లోకి తీసుకెళ్లిపారు. అండ్ టెక్నికల్ లెవెల్లో బాహుబలిని మించి హై స్టాండర్డ్స్ ఉంటుంది త్రిబుల్ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెడతారు. సో 450 కోట్ల బడ్జెట్తో 453 కోట్ల భారీ బ్రేకింగ్ టార్గెట్తో రిలీజ్ అయిన ఈ మూవీ టోటల్గా 614 కోట్ల షేర్ రాబట్టి 161 కోట్ల రిటర్న్స్ తీసుకొచ్చి రాజమౌళిని నమ్ముకున్నవాడు కష్టాల పాలవడని మరొకసారి నిరూపించింది త్రిబుల్. నెంబర్ 2 అండ్ నెంబర్ 1, దట్ ఈస్ బాహుబలి 1 and 2. ఒక కథని 2 పార్ట్స్గా తీయాలని, అది కూడా ఎవరు చెయ్యని పాన్ ఇండియా సాహసాన్ని చాలా గట్స్తో ఆలోచించి గ్రాండియర్ స్కేల్లో రిలీజ్ చేయాలని రాజమౌళి గారు ప్రొడ్యూసర్ని ఒప్పించడం, ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆర్క్ మీడియా దీనికి అగ్రీ చేయడం, ఇదంతా ఇండియన్ సినిమాలో ఎవరు చేయలేని సాహసం. ముందుగా తన మీద తనకున్న నమ్మకానికి రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రాజమౌళి గారు ఎప్పుడైతే ఈ ఫ్రాంచైజీని యునానిమస్గా పాన్ ఇండియన్ ఒక్కటే కాదు తెలుగు మార్కెట్ని పాన్ వరల్డ్ వైపు సక్సెస్ చేశారో, ఆయన వేసిన దారిలో రెస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ ధైర్యంగా నడుస్తున్నారు ఇప్పుడు. ఇంకా బాహుబలి సిరీస్ విషయానికి వస్తే నా దృష్టిలో ఇది మాస్టర్ పీస్ మూవీ. డ్రామా వైజ్ కానీ, పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ వైజ్ కానీ, పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, విజువల్గా కూడా అదిరిపోతుంది ఈ మూవీ. జస్ట్ ఒక్క ఆస్పెక్ట్లో కాదు, ఆల్ టెక్నికల్ ఎలిమెంట్స్లో పెట్టిన ప్రతి రూపాయి వేస్టేజ్ అవ్వకుండా తిరిగి వచ్చేసింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ మూవీస్ ఇది. తెలుగు ఒక్కటే కాదు, ఇండియన్ సినిమా చరిత్ర గురించి మాట్లాడినప్పుడు బాహుబలి ప్రస్తావన రాకుండా ఎప్పుడూ ఉండదు. బికాజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ మూవీ. సో ఈ 2 పార్ట్స్కి టోటల్గా 400 కోట్ల పైన ఖర్చు పెడితే 470 కోట్ల బిజినెస్ చేసింది. మరి ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? ఆల్ ఓవర్ ద వరల్డ్ 1160 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఆర్క్ మీడియా రాజమౌళి గారి మీద పెట్టిన నమ్మకానికి 690 కోట్ల ప్రాఫిట్ తెచ్చిపెట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎవరనిపించింది ఈ బాహుబలి ఫ్రాంచైజీ. ఫైనల్గా ఒక్క మాట, బాహుబలి అనేది ఎంత పెద్ద సినిమా అయినా అయి ఉండొచ్చు, కానీ దానికి సోర్స్ పాయింట్ ప్రభాస్ గారు. వితౌట్ ప్రభాస్ గారు బాహుబలిని ఊహించుకోలేం. ఆ పేరుకి, ఆ కటౌట్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యారు. రాజులా ఉంటారు ఆయన. అండ్ ప్రభాస్ గారు 5 ఏళ్ళు ఈ సినిమా కోసం పడిన కష్టం ఇప్పుడు మనం చూస్తున్న బాహుబలి. రాజమౌళి గారు అన్నారు ప్రభాస్ లేకుండా బాహుబలి లేదని. ఆ ఒక్క మాట చాలు కదా, మీరేమంటారు? సో దట్స్ ఇట్ గైస్. తెలుగు సినిమా హిస్టరీలో హైయెస్ట్ ప్రాఫిట్స్ గెయిన్ చేసిన టాప్ 10 మూవీస్ ఇవే. అండ్ వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో చిన్న రీజన్ ఇచ్చి మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.